కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కార్తీక దీపోత్సవం కన్నుల పండువగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం శివాలయ ప్రాంగణంలో జ్వాలతోరణం కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఇంద్రకీలాద్రి నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కార్తీక మాసంలో అత్యంత వైభవంగా జరిగేటువంటి కార్తీక దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఆలయ ప్రాంగణంలో ఏదైతే శ్రీకాకుళంలో జరిగినటువంటి ఇష్యూ నేపథ్యంలో ఆలయం మొత్తం దేదీప్యమాన కాంతులతో వెలుగెత్తుకుంటుండగా చదువు జాగ్రత్తలు తీసుకుంటూ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కార్తీక దీపోత్సవ కార్యక్రమం చేపడుతున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి ప్రాంగణంలో ఈ కార్తీక దీపోత్సవ వెలిగించడంతో పాటుగా 365 ఒత్తులు వెలిగించినట్లయితే సంవత్సరం అంతా చేసినటువంటి ఏదైతే పూజా ఫలం దక్కుతుందని భావిస్తారు. అందులో భాగంగానే అమ్మవారికి ఆ ప్రాంగణంలో ఈ కార్తీక దీపోత్సవం చేసుకోవడం, అలాగే ఆలయానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా పెద్ద భక్తులు చేస్తున్నారమ్మా. చెప్పండి, కార్తీక దీపోత్సవం అమ్మవారి ప్రాంగణంలో చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మవారి ముందు అందులో ఈ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా అయితే భావిస్తున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారి ప్రాంగణంలో ఈ దీపోత్సవంలో పాల్గొంటే ఎలా అనిపిస్తుంది? అమ్మవారి ఆలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడము, అందులోనూ కార్తీక పౌర్ణమి రోజు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ అవకాశం లభించదని భక్తులు భావిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఇంద్రకీలాద్రిపై నిర్వహించినట్లే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీంతో పాటుగా జ్వాలా తోరణం, ఏదైతే స్వామివారి సన్నిధిలో జరిగేటువంటి జ్వాలా తోరణ కార్యక్రమం కూడా జరుగుతోంది. జ్వాలా తోరణానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలన్నింటినీ కూడా ఆలయంలో శాస్త్రోక్తంగా చేపడుతున్నారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల కోలాహలం ఒకవైపు, కార్తీక దీపోత్సవం ఒకవైపు, జ్వాలా తోరణం ఒకవైపు, ఇవన్నీ కలిసి అంగరంగ వైభవంగా దేదీప్యమాన కాంతులతోటి, కార్తీక కాంతులతోటి ఇంద్రకీలాద్రి వెలుగొందుతుంది. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో కావలసినటువంటి జాగ్రత్తలన్నీ కూడా ఫైర్ ఇంజిన్ల ఏర్పాటు కావచ్చు, అలాగే అంబులెన్స్ల ఏర్పాటును ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చినటువంటి భక్తులంతా కూడా దీపోత్సవం చేసుకుని వెళ్లేలాగా ఏర్పాట్లు అయితే చేపడుతున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి, ఇంద్రకీలాద్రి.